నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాళ మన స్పెషల్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రకరకాల వెరైటీ వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. సో ఈ రోజు వంటలు పిండి వంటలు ఏం రెసిపీ చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు తాడేపల్లి గూడెం నుంచి. తెలగపిండి అంటే జనరల్ గా మనము తక్కువ వెజిటేబుల్స్ తో వాడి చేస్తూ ఉంటారు కదా. అవునండి. అండ్ కొంతమంది ఏమో ప్లెయిన్ గా జస్ట్ అలా ఉల్లిపాయ పోపు వేసి కూడా చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వెజిటేబుల్ తో ఎనీ వెజిటేబుల్ తో తెలగపిండి కాంబినేషన్ లో ఏదైనా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. వెజిటేబుల్స్ తో అంటే దోసకాయతో చేసుకున్నాను. సో దోసకాయతో చేస్తారా? అవునండి. దోసకాయ చక్కగా మంచి పులుపు ఉంటుంది. మనకి తెలగపిండికి అదొక రకమైన టేస్ట్ ఉంటుంది కదా, కొంచెం లైట్ ఒగరుతో కూడిన టేస్ట్ ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ బానే ఉంటుందేమో. బానే వస్తుంది. అంటే దోసకాయలో మనకు కొంచెం పులుపు కొంచెం కమ్మదనం కూడా ఉంటుంది, పచ్చిది కూడా తింటూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి దోసకాయ తెలగపిండి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ తెలగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తెలగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. దీనికి ముందు మనం రెడీ చేసి పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా రాజుగారు? టొమాటో పేస్ట్ ఒకటి చేసుకోవాలండి. అంటే కొంచెం ఆ బేస్ ఇస్తున్నాను. కొంచెం తెలగపిండి అది కొంచెం బాగా పట్టడానికి ముక్కకి. ఓ, జనరల్ గా మనము ఇలాంటివి ఏమి వేసుకోం కదా, అంటే ప్యూరీ ఇలాంటివి జస్ట్ ముక్కలు మగ్గిచ్చేసి అది వేసేస్తారు. ఇక్కడ మీరు కొద్దిగా పేస్ట్ యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, సో ఇక్కడ దోసకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో జనరల్ గా కూడా ఈ తెలగపిండి అనేది కొద్దిగా కమ్మటి కూరలకే వాడుతూ ఉంటారు కదా, అంటే కొంచెం సొరకాయ, అవునండి, లేదా ఇలా ప్లెయిన్ గా బీరకాయకి, ఎందుకంటే వాటికి ఎలాగో టేస్ట్ లెస్ కదా. సో ఇవి అంటే ఈ రెండింటి కాంబినేషన్ అనేది బాగా బ్లెండ్ అయిపోతుందనేమో. సో ఇక్కడ కూడా దోసకాయ తీసుకున్నాం కదా మనం, బాగా వస్తుంది. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం మనకు ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అవి మగ్గేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మతిమరుపు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడుపునే 1 స్పూన్ తేనె తీసుకుంటూ ఉంటే మతిమరుపు తగ్గుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, దీంట్లో టమాటో పేస్ట్. ఓకే, యాక్చువల్గా మనకు ముక్క మగ్గిన తర్వాత ఒకవేళ మనకి పేస్ట్ అక్కర్లేదు అనుకుంటే ఇక్కడే డైరెక్ట్ మనం తెలగపిండి వేసేసుకోవచ్చు కదా రాజు గారు? వేసేసుకోవచ్చు అండి. ఇది కొంచెం మనం అంటే టమాటో పేస్ట్ వేసిన తర్వాత కొంచెం దగ్గరికి రావాలి. సో ఈ దగ్గరికి వచ్చినప్పుడు మనం తెలగపిండి వేసుకుంటాం. అండ్ ఇప్పుడు మనకి తెలగపిండి ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ లో కూడా దొరుకుతుంది, ఈజీగానే దొరుకుతుందండి. సో
సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, ఇందాకటి దాకా ఇది మనకి గ్రేవీ బేస్ లో ఉంది, ఇప్పుడేమో చక్కగా డ్రైగా అయిపోయింది. ఎస్. అయితే దీన్ని మనం రెండు రకాలుగా కూడా తీసుకోవచ్చేమో కదా రాజు గారు, అంటే ఇలా కావాలంటే ఇలాగా, లేదంటే కొద్దిగా వాటర్ వేసి గ్రేవీలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, దోసకాయ తెలగపిండి కూర రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా దోసకాయ తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ తెలగపిండి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తెలగపిండి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ తెలగపిండి కూర రెడీ. దోసకాయ తెలగపిండి కూర తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, తెలగపిండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా ఈ కర్రీలో. అంటే దీంట్లో మనం టొమాటో పేస్ట్ కూడా వేసాం కదా, అంటే ఎక్కువ మనకి ఆ దోస ఫ్లేవర్ ఒకటి, టొమాటో ప్యూరీ ఇది, అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉంది. అంటే అల్లం వెల్లుల్లి మసాలా టైప్ కొంచెం ఇచ్చాం కదండి. సో ఎండింగ్ లో కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తాం మనం. కానీ అంటే ఆ ఎగ్జాక్ట్ తెలగపిండి అంటే అది ఎక్కువ తెలిసేలాగా వంటలు చేస్తారు కదా, ఆ టేస్ట్ రెగ్యులర్ గా మనం చేసుకునే ఆ వేపుడు లాంటి దాంట్లో ఎండింగ్ లో కొంచెం అలా చేస్తాం కదా, కొంచెం పొడి పొడిగా వస్తుంది. సో అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా. అలా నచ్చని వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇలా ఏదైనా ఈ మసాలా బేస్ లో చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది, అంటే ఇది తిన్న తర్వాత నాకు. ఓకే, సో రెగ్యులర్ దాన్ని అంటే అది ఒకసారి ఇది ఒకసారి ట్రై చేయొచ్చు యాక్చువల్ గా. బాగుంది రాజు గారు కాంబినేషన్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఏదైనా వేడి ద్రవం చర్మం మీద పడి కాలినట్లయితే కాలిన చోట వెంటనే ఐస్ క్యూబ్తో రబ్ చేసి ఆ తర్వాత పాలలో కొద్దిగా తేనె కలిపి దాన్ని కాలిన చోట పూతలా రాయాలి. ఇలా రాస్తూ ఉంటే పెయిన్ నుంచి త్వరగా రిలీఫ్ లభిస్తుంది, అలాగే బొబ్బలు కట్టకుండా ఉంటాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో మన ప్రేక్షకులు అడిగిన వెరైటీ వంట చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి సమ్మర్ స్పెషల్ లో మనం రకరకాల వడియాలు, అప్పడాలు ఇలాంటివన్నీ చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు మనం ఆవకాయ చూడబోతున్నాం. అదేంటంటే నువ్వుల ఆవకాయ. మరి ఆవకాయ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో నువ్వుల ఆవకాయ. సో రాజు గారు, నువ్వుల ఆవకాయ. అవునండి. మనం ఇది వరకు పల్లి కాంబినేషన్ లో అండ్ కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఇలా చాలా రకాల ఆవకాయలు చూపించారు. సో ఇప్పుడు నువ్వుల ఆవకాయ అంటే నువ్వులకి బేసిక్ గా చాలా కమ్మటి టేస్ట్ ఉంటుంది కదా. అవునండి. సెట్ అవుతుందా మనకి ఆవకాయకి? ఇది అంటే చాలా మంది పెట్టుకుంటూ కూడా ఉంటారు. ఈ నువ్వుల ఆవకాయ ఓకే, చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇది కొంచెం మనకు టెంపరరీ పచ్చడి అన్నమాట. నిల్వ ఎక్కువ ఉండదు. నిల్వ ఎక్కువ ఉండదు ఇది. కాబట్టి కొంచెం అంటే ఒక 1 week ఉంటుందా? 1 week 10 days వరకు ఉంటుంది. అంతే. ఓకే, సో అలా చేసుకోవచ్చు మనం. ఓకే, మరి నువ్వుల ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
నువ్వుల ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 2.5 కప్పులు, నువ్వుల పొడి 1/2 కప్పు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, నూనె 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ప్రాసెస్ కలిపేసుకోవటమేనా అన్ని? అవునండి. సో ముందుగా ఏంటంటే మనం మామిడికాయలు ముక్కలు కొట్టించిన తర్వాత సో పొడిగుడ్డతో శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి పెట్టేసుకోవాలి. అదొకటి ముందుగా చేసుకొని పెట్టుకోవాలి. నువ్వుల పొడి సో కొంచెం దూరగా వేయించి, సో నూనె లేకుండా వేయించేసుకొని పౌడర్ చేసేసారు. అవునండి. ఓకే. సో దీంట్లోనే కారపొడి, ఓకే, అలాగే ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇంకా వీటిలో మనకి ఆవపిండితో పని ఉండదా రాజు గారు? లేదండి. ఓకే. సో ఇక్కడ ఆ నువ్వు పప్పు కూడా మనకు మెయిన్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆవపిండి అంటే యాడ్ చేసుకున్నా మనకి దానివల్ల ఏమి టేస్ట్ అనేది మారిపోవటం అలా ఏమన్నా ఉంటుందా? కొంచెం మారుతుంది. అదే అంటే ఆవ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, కొంచెం యాడ్ అవుతుంది. ఈ నువ్వు పప్పుకి కొంచెం అది యాడ్ అవుతుంది. ఈ పచ్చడి కూడా ఎప్పటి నుంచో చేస్తూనే ఉంటారు. అవును. సో కాబట్టి ఆవ లేకపోయినా ఇది మనకి ఆవకాయకి పేరు అలా ఫిక్స్ అయిపోయింది. ఓకే. సో బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో తర్వాత దీంట్లో మామిడికాయ ముక్కలు, ఓకే, సో జనరల్గా అంటే కొత్తగా ఇలా ఆవకాయలు పెట్టుకునే వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఐదర్ ప్లాస్టిక్ టబ్స్ అన్న యూజ్ చేసుకోవాలి, లేదా గాజు ఉంటే గాజు అన్న యూజ్ చేసుకోవాలి. స్టీల్ వాటి యూజ్ చేసుకుంటే కలిపేసిన వెంటనే షిఫ్ట్ చేసేసుకోవాలి. సో అల్యూమినియం కానీ స్టీల్ కానీ వాటిలో మనం ఎక్కువ అంటే ఒక్కరోజు అలా కొద్దిమంది ఎలా అనుకుంటూ ఉంటారు. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి అది కొంచెం తినేస్తుంది. సో స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఉంటే సో కాబట్టి అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి. సో రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకి అవన్నీ ఐడియా ముందుగానే తెలిసి ఉంటుంది. సో అదొకటి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఒకవేళ కలుపుకున్నా ఇమీడియట్ గా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఓకే. సో ప్రతి ముక్క కూడా కొంచెం బాగా పట్టేట్టు మనం కలిపేసుకొని సో ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో మనకి వంటలకే కాకుండా చక్కగా ఇలాంటి పచ్చళ్ళు లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఓకే. సో బాగా కలిపేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే రాజు గారు. సో మీరు దాన్ని చక్కగా అలా మిక్స్ చేసేస్తూ ఉండండి, మేము ఇలా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు ఎక్కువగా బాధిస్తున్నట్లయితే 1 స్పూన్ అల్లం రసంలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని సో ఈ నువ్వు పప్పు కూడా మనం పొడి కొట్టుకునేటప్పుడు మరీ ఫైన్ గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో ఎండుమిరపకాయలు, సో ఈ పోపులో మనం ఇంగువ అలాంటివి యాడ్ చేసుకుంటే బాగోదా రాజు గారు? అంత బాగుంటుంది. అంటే ఇది ఎలాగో మనకి పెద్ద ఎక్కువ నిల్వ ఉండే పచ్చడి కాదు కదా. అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. బట్ లేకుండా ఉంటేనే కొంచెం మనం ఆ నువ్వు పిండి తాలూకు ఫ్లేవర్ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర మాత్రమే వాడుతున్నాం. ఓకే. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నప్పుడు తీసేసుకోవాలి.
సో ఇది కూడా మనకి అంటే ఒక 2-3 డేస్ ఊరితే బాగుంటుందా రాజు గారు? అంటే కొంచెం మనకు ముక్క ఉంది. సో మిగతా మనకి అంటే ఈ ఏదైతే గుజ్జు ఉందో గుజ్జు బాగానే ఉంటుంది టేస్ట్ గానే మనకు. సో ముక్క కొంచెం మనకి ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టాలంటే మామూలుగా మనకు ఆవకాయ లాగానే రెగ్యులర్ గా ఉంచేస్తే సరిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో దీన్నే అంటే నువ్వు పిండి కాంబినేషన్ లోనే కొద్దిగా కారం తక్కువ క్వాంటిటీలో వేసుకొని అలా కూడా చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా బాగుంటుంది మనకి, కొంచెం అంటే అంత స్పైసీగా కాకుండా నార్మల్ గా. ఎస్, సో దాంట్లో ఇంకా నువ్వు పప్పు తాలూకు టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఓకే. పచ్చడి అంటేనే మనకి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకున్నాం కదా, బాగుంది, చక్కగా నిగనిగలాడుతూ. నైస్. ఏంటంటే అలా పచ్చళ్ళు చూడగానే అలా నోరు ఊరిపోతూ అది ఇంకా ఆటోమేటిక్ గా. యా, సో రెడీ అయిపోయిందండి మరి ఆవకాయ. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? బీట్రూట్ తో సింపుల్ గానే చేస్తానండి. సో స్లైసెస్ చేసి స్లైస్ రోజ్. ఓ, స్లైస్ రోజ్. సో ఇలా మధ్యలోంచి స్లిట్ ఇచ్చుకోవాలి. ఓకే, వీటిని టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. బేస్ కట్ చేస్తున్నాను. సో ఇది ఏ షేప్ లోనైనా మనం పెట్టేసుకోవచ్చు. కింద బేస్ ఎలా కనిపించదు కాబట్టి సో ఇలా ఓవర్లాపింగ్ చేస్తున్నాను. ఓకే. ఫోల్డ్ చేసేసి సో కొద్దిగా కోన్ షేప్ లో అంటే హాఫ్ కోన్ లో వస్తుంది. యా యా యా. కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి, కింద బాటమ్ గా వచ్చేటట్టుంటే అలా చూసుకోవాలి. సో అప్పుడు అన్ని పెటల్స్ మనకు బాగా కనిపిస్తాయి. ఓకే. సో ఇక్కడ టూత్ పిక్ కవర్ చేయడానికి క్యారెట్ ఈ కార్నర్ పార్ట్ పెడుతున్నాను. ఇంకోటి రెడీ చేస్తాను. పెద్ద పెటల్స్ వచ్చేవి కింద, చిన్నవి పైకి వచ్చేలాగా. ఎస్. ఇది మనం రాడిష్ లో చేసుకోవచ్చా రాజు గారు? రాడిష్ లో, తర్వాత క్యారెట్ లో కూడా చేసుకోవచ్చు. కీరాతో రాదు, అంటే మధ్యలో మళ్ళీ సీడ్ వస్తుంది కదా, విరిగిపోతుంది. ఎనీ రూట్ వెజిటబుల్. సింపుల్ గా చేసుకోవచ్చు కదా ఫ్లవర్స్. ఎస్. మొత్తం కలర్ఫుల్ ప్లేట్ ఈరోజు. ఎస్. నైస్. ఓకే, మరి నువ్వుల ఆవకాయ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. నువ్వుల ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో నువ్వుల పొడి, కారం, ఉప్పు,
ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మామిడికాయ ముక్కలు నూనె వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే నువ్వుల ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. కొంచెం అది నువ్వు పిండి కూడా మనం అది కొంచెం బరకగా వేసాం కదా, బాగా తెలుస్తుంది యాక్చువల్గా నువ్వుల ఫ్లేవర్. అయితే మీరు ఇందాక అన్నట్టు ఇది మనకి గుజ్జేం ఊరక్కర్లా, ఎందుకంటే మంచి దాంట్లో మనం ఏం మిక్స్ చేసింది ఏం లేదు కదా, ఆవపిండి మెంతిపిండి ఇట్లాంటివి. అవునండి. కాకపోతే ఏంటంటే ఊరిన తర్వాత కొద్దిగా ఆ ఆయిల్ అనేది కూడా ఈ నువ్వుల పిండికి కొంచెం పట్టే అది కూడా కొద్దిగా ఉబ్బినట్టు అవుతుంది కదా మనకి, అప్పుడు కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్ అనేది. దాంతో పాటు మనకి ఈ మామిడి ముక్కల తాలూకు పులుపు కూడా యాడ్ అవుతుంది. బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. చక్కగా అంటే ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోనే మనకు ఆవకాయల్లో వేరియేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సీజన్ లో మనకు అంటే కొన్ని అన్ని రకాల ఆవకాయలు తిన్న ఫీల్ కూడా ఉంటుంది కదా, ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాదు కాబట్టి కొద్దిగా క్వాంటిటీలో డిఫరెంట్ ఆవకాయలు ట్రై చేయొచ్చు. బాగుంది రాజు గారు, ఇది కూడా టేస్ట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి నువ్వుల ఆవకాయ. సో యాజ్ ఇట్ ఈస్ గా మనం అన్ని ఆవకాయలాగా ఇది కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. క్యారెట్ రసం, నిమ్మరసం ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి భోజనానికి ఒక అరగంట ముందు తీసుకున్నట్లయితే ముక్కు దిబ్బడ, జలుబు లాంటి వాటి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఊరించే వంటల్ని చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు చరణ్ మణి అండి. చరణ్ మణి. అబ్బాయి పేరు అమ్మాయి పేరు కలిపి పెట్టుకున్నారా? అది మా అమ్మమ్మ పేరు, ఇది మా నాన్నగారికి ఇష్టమైన పేరు. అలా అని పెట్టేశారు అనమాట. ఇద్దరు కలిసి పెట్టుకున్నారు. వెరీ గుడ్, బాగుంది వెరైటీగా. సో చరణ్ మణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్. ఓకే, నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమారి అండి. కిరణ్ కుమారి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట రోడ్ నుంచి. పేరు? కిరణ్ కుమారి అండి. కిరణ్ కుమారి. మీ ఇద్దరు సిస్టర్సా? అవునండి. మీ ఇద్దరికి అంటే మీ నాన్నగారికి బాగా అబ్బాయిల మీద ఉన్నట్టుంది, అందుకని చరణ్ కిరణ్ బాగున్నాయి పేరు. అయినా అబ్బాయిలు మా నాన్నగారికి 6 ఉన్నారండి. ఉన్నారా? నో ప్రాబ్లం అయితే. ఓకే సరే, ఇద్దరు రెడీ కదా, సిస్టర్స్ కదా మీరిద్దరు. సో ఇద్దరు బాగా వంటలు చేస్తూ ఉంటారు. ఓకే, బాగా చూస్తా, ఫాలో అవుతా ఉంటాను. నాదే బాగుంటదండి దానికన్నా. మీదే బాగుంటుంది. ఏం కాదు, నాదే బాగుంటుంది. మొదలెట్టేశారు గొడవ. ఓకే సరే, ఫస్ట్ ఈ రోజు మీకు ఇంగ్రీడియంట్ ఏమొచ్చిందో చూద్దాము. సో దీన్ని బట్టి మీరు ఏం వంటలు చెయ్యాలి అనేది డిసైడ్ అవుతురు గానీ. ఓకే ఓకే, ఫైనల్ గా అప్పుడు నేను చెప్తా ఎవరిది బాగుంది. ఏం కాదు, రాజుగారు చెప్తారు ఎవరిది బాగుంది అనేది. ఓ పూల్ మక్ని, అదే ఏమిటో అసలు వెయిట్ లేదు, ఉందా లేదా అని డౌట్ వచ్చింది. సో పూల్ మక్నీతో చక్కగా మసాలా కర్రీస్, రైస్ ఐటమ్స్, షాహీ డిషెస్ ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మీకు వచ్చింది ఏదైనా కూడా ఈ పూల్ మక్నీతో మీరు చేయొచ్చు. ఓకేనా? సో మీకు బాగా మీరు కర్రీ చేసేస్తారు. మీరు ఫ్రైడ్ రైస్ చేస్తారు. వెరీ గుడ్. ఏం రైస్ చేస్తారు? పూల్ మక్కని, గోంగూర, ఫ్రైడ్ రైస్. గోంగూర కాంబినేషన్ లో చేస్తారా? కొంచెం బాగుంటుంది కదా, పులుపు యాడ్ చేసి. ఓకే, మీరేం చేస్తారు? చుక్కకూర పూల్ మక్కనితో బాగుంది. పూల్ మక్కని సూపర్ ఉంటుంది. సో ఇద్దరు కూడా కొద్దిగా పులుపు రిలేటెడే ఏం చేసుకున్నారు అనమాట. సో మీరు ఫస్ట్ వంట చేసేస్తారా? సో పూల్ మక్కని, గోంగూర, ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే, మరి పూల్ మక్కని, గోంగూర, ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్కని, గోంగూర, ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్కని 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, గోంగూర పేస్ట్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, సో చరణ్ మణి గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. స్టవ్ వెలిగిద్దాం ఫస్ట్. ఓకే, స్టవ్ వెలిగిస్తేనే కదా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ ఇంత పడుతుందండి. ఇప్పుడు మనం క్యారెట్ వేద్దామండి. ఫస్ట్ కొంచెం చాలు, మనకు రైస్ కి తగినంత వేసుకుంటే సరిపోతుందండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి దీంట్లో మనకి
మసాలా దినుసులు గట్రా గిట్రా ఏం అక్కర్లేదు. వేస్తానండి లాస్ట్ కొంచెం. అవి కూడా ఉన్నాయా? కొంచెం వేస్తాను. ఫ్రైడ్ రైస్ లో ఉండదు కదా, నేను అలా ఫిక్స్ అయ్యా అంతే. నేను వేసే ఫ్రైడ్ రైస్ మా వాళ్ళకి ఇష్టం అండి, అది వేస్తాను. ఇది మీ స్టైల్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ అనమాట. అయిపోయింది. కొంచెం చిన్న పచ్చిమిర్చి వేసుకుందామండి, ఎక్కువ కాదు, కొంచెం చాలు. కొంచెం బఠానీ కూడా వేస్తే బాగుంటుందండి. నానబెట్టిన బఠానీ నానబెట్టుకొని బఠానీ వేసుకోవాలండి, లేదంటే పచ్చి బఠానీ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, ఎక్కువ అవసరం లేదు. తర్వాత కొంచెం గోంగూర వేద్దామండి. మన స్పెషల్ ఇది కదా అసలు. పేస్ట్ చేసేసారా? పేస్ట్ చేశాను. అంటే పచ్చిది పేస్ట్ చేసేసారా? మగ్గిదే చేశానండి. మగ్గించిందంటే మనకి అంత బాగుండదు, పులుపు అంతా వెళ్ళిపోతుంది కదా, బాగుండదు. కొంచెం లైట్ గా ఎవరిష్టం అండి, పులుపు తినే వాళ్ళని బట్టి వేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కువ పులుపు ఇష్టం లేదంటే మగ్గించేసి పేస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇదే బాగుంటుందండి. పచ్చి పేస్ట్ బాగుంటుంది. పచ్చి పేస్టే బాగుంటుంది. ఓకేనండి. కొంచెం పుదీనా వేద్దాం, కొంచెం బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదండి మింట్ లీవ్స్. అవును, ఆకుకూరలు ఏవైనా గ్రీన్ లీవ్స్ ఏవైనా కూడా మనకి చాలా బాగుంటుంది. అంటే సమ్మర్ కూడా కదండి మనకి. గోంగూర వేడి, పుదీనా చలవా, అందుకోసం రెండు ఉండాలి, కాంపన్సేట్ చేశారనమాట. ఇప్పుడు వీటిని కొంచెం మనం బాయిల్ చేసుకోవాలండి. పూల్ మక్కని బాయిల్ చేయాలా అంటే నీళ్ళలో వేయాలా? సారీ అండి, వేయించాలా? ఫ్రై చేసుకొని వేసేద్దాము. వేసినాక రైస్ వేసేద్దాం. ఆయిల్ కొద్దిగా వేద్దాం. ఆయిల్ తో ఫ్రై చేస్తారా? లేకపోతే అంత టేస్ట్ బాగుండదండి. నెక్స్ట్ కొంచెమే, కొద్దిగా చాలు, కొంచెం చాలండి. ఒక 2 స్పూన్స్. మీరు హెల్ప్ చేస్తున్నారు, చేయొద్దా? మీరు చేయండి అయితే. బాగా వేగినట్టున్నాయండి, వేగాయి. అది ఇందులో వేసుకుందామండి. మొత్తం వేసి అన్నీ వేస్తేనే బాగుంటుందండి. కొంచెం పంట కింద తగులుతూ ఉంటే తినడానికి బాగుంటది. దీనికి తగినట్టు కొంచెం వీటికి ముక్కల వరకు కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకుందాం. వేయండి. మరి రైస్ కి మళ్ళీ వేద్దాం. దీని వరకే అంటున్నాను, అందుకని. ఇది జస్ట్ ఆ పేస్ట్ కి వీటికి సరిపడా కొంచెమే. ఓకే, వేసుకుంటే సరిపోతుంది. ఇంకేమేమి వేస్తారు? ఇంకేమేమి వేస్తారా? అది వేసుకున్నాక మీరు ముందు కంగారు పెట్టకూడదు, ఆవిడ వేసేవి వేయిస్తూ ఉండాలన్నమాట. వస్తుంది, అప్పుడు మేము ఉంటాము. గీత గారు మీకు నేర్పుతున్నారేమో అని నేను చూస్తున్నాను. మీరు ఏమిటి, మీరు ఇంట్లో అంత గౌరవంగా పిలుచుకుంటారు అక్క చెల్లెలు ఇద్దరు? సాల్ట్ వేయాలి ఫస్ట్. సాల్ట్ వేసేసి ఒకసారి కలపండి. దీనికి కొంచెం ఆయిల్ పట్టాలి కదా, సాల్ట్ వేస్తే కొంచెం పట్టదేమో, స్పాయిల్ అవ్వకుండా ఉంటది ఆయిల్. మనం అంత టైం వెయిట్ చేయం, ఇప్పుడు ఇలా తీసి ఇలా తినేమో మనం తింటాము. కాకపోతే కొంచెం వాటికి కూడా అది పట్టాలి కదా. తగినంత సాల్ట్ వేసుకోవాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి ఇష్టం వాళ్ళదా? మరి ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారు కదా, మా వారు చాలా ఎక్కువ తింటారు సాల్ట్. మీ వారా? ఆయనకి స్పెషల్ గా కొంచెం తీస్తాను. ఆయనకి బీపీ అట్లా ఏమన్నా? లేదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉప్పు ఎక్కువ తింటారు. నేను ఎవరిని చూడలేదు. ఓహో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్వీట్స్ ఎక్కువ తింటారు, ఉప్పు కూడా ఎక్కువ తింటారు. బాగుంది. మనం ఇది వేసుకోవాలి. అదేమిటి? అది గరం మసాలా. గరం మసాలా ఇది కొంచెం వేసి ఎండింగ్ ఇంకా ఫైనల్ అయిపోయింది, ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం దీనికి. కొంచెం బాగా కలిపేసి రైస్, తర్వాత కొంచెం దించినాక కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, తర్వాత గార్నిష్. ఓకే, అంతే అండి. అయిపోయిందా? అయిపోయింది. చిటికలో వంట ఇది. చిటికలో వంట. అదేమిటి? వేయండి మరి, అది పెడదామని సైడ్స్. ఓకే, ఇప్పుడు పెట్టండి. క్యారెట్ తోటి గార్నిష్ అండి. ఒక ఫ్లవర్ చేశారు. ఒక ఫ్లవర్ చేశాను. కీరా డిష్ ఇది. కీరా అంటే సమ్మర్ కి బాగుంటుంది కదా, హెల్త్. తినేసి తర్వాత ఇవి తింటారని. ఫస్ట్ వేడి తినేసి తర్వాత చల్లవి తినాలన్నమాట. ఇంకా అయిపోయిందా? అయిపోయిందండి. పూల్ మక్కని గోంగూర. లాస్ట్ కొంచెం అందరిలాగే కొత్తిమీర. అందరిలాగా నేను చెయ్యను, చేయనప్పుడు మనం మనలాగే ఉండాలి. ఒక్కటే పెడదాం అందుకే. ఓకే అండి, మరి పూల్ మక్కని గోంగూర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్కని గోంగూర ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పూల్ మక్కని నూనెలో వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, గోంగూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పూల్ మక్కని, ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్కని గోంగూర ఫ్రైడ్ రైస్ రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేడి వల్ల వచ్చే తలనొప్పి నుంచి రిలీఫ్ లభించాలంటే గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా అల్లం రసం ఇంకా నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కిరణ్ గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు ఏం కూర అన్నారు? చుక్క కూర, పూల్ మక్కని. సో పూల్ మక్కని కాంబినేషన్ లో చుక్క కూరతో చేస్తారు. ఓకే బాగుంటుంది. ఓకే, మరి పూల్ మక్కని చుక్క కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్కని చుక్క కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్కని 1 కప్పు, తరిగిన చుక్క కూర 1 కప్పు, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఎన్ని స్పూన్లు? మేము కూరకి చెప్పాం సరిపడా. కదా. ఇది కరెక్ట్ అండి. తాలింపు గింజలు వేసుకుందామండి మనం చక్కగా. చక్కగా వేద్దామా? అవునండి, చక్కగా అవి వేసాం. వేగితే మంచి వాసన వస్తాయి కాబట్టి ఓకే, చాలు. చక్కగా కరివేపాకు వేద్దామా? ఫటాఫట వద్దండి, కరివేపాకు నేనేం చేయట్లేదు. కరివేపాకు ఎందుకు వద్దంటున్నానంటే వేసి కరివేపాకు వేస్తే పేలు. పచ్చిమిర్చి చేద్దామండి. ఇదేమో లాజిక్, పసుపు వేసి కరివేపాకు వేస్తే అది పేలవడానికి. పైకి రావు, చూద్దామండి. సిమ్ లో పెడదాం. మా మదర్ చెప్తూ ఉంటారు. వస్తాయి నూనె ఉన్న అది అనుకున్నాను. ఒక్క నిమిషం. ఇంకా జనరల్ గా పసుపు వేస్తే అడుగు అంటుతుంది కదా, అందుకే అండి నేను పసుపు ఇప్పుడే వేయను. వేయొద్దు, మెల్లగా కొంచెం ఆనియన్. అదేంటి మీకు సేఫ్టీ ఇదా? ఇది నాకు సేఫ్టీ. ఆయుధం. తర్వాత ఏం వేద్దాం? వరుసన అండి. ఫాస్ట్ గా చేయండి, ఆవిడ చెప్తున్నారు. పాలకూర వేసేసుకుందాం. పాలకూర కూడా కదా. చుక్కకూర నేనే పర్ఫెక్ట్. కన్ఫ్యూజ్ అయిపోయారు. లేదు, చుక్కకూర వేస్తే ఊరికే మండిపోతారు. చుక్కకూర ఊరికే మగ్గుతుంది. ఇప్పుడన్నా వేస్తారా కరివేపాకు? నానబెట్టిన పచ్చిశనగపప్పు. ఇదిగో మీరు ఫస్ట్ ఆ కరివేపాకు వేసేయండి. అవి వేగేస్తే కనపడదండి, మంచిగా టేస్ట్ టేస్ట్ రాదు. నేను చెప్పినట్టు అస్సలు చేయను. నానబెట్టి నిజంగా ఇంట్లో కూడా అంతే. ఆపోజిట్ చేసేది చేయదు, ఏదేదో చేస్తుంది. అందుకని మీరు అప్పుడు ఏం కానీ చెప్పాలంటే బాగుంటది ఫైనల్ గా, అందుకని ఒప్పుకుంటా. టేస్ట్ బాగుంటాయి. కాదు, మీరు అప్పుడు ఏం చెప్పాలంటే కరివేపాకు ఇప్పుడే వెయ్యొద్దు అనాలి. అప్పుడు ఆవిడ వేస్తుంది అనమాట. వద్దంటే చేస్తా. మీరిద్దరు ఒక దగ్గరే ఉంటారా? అప్పుడప్పుడు. సో ఇది పూల్ మఖని ఎక్కువ వద్దా? ఓకే, దీంట్లో ఏం వేసుకుందాం తర్వాత? ఒక్క క్షణం 2 నిమిషాలు యాగనిస్తే అయిపోయిందండి మంచిగా. ఇప్పుడు పసుపు వేసేసి, ఇప్పుడు పసుపు, ఇప్పుడు కరివేపాకు ఇప్పుడే వేయొద్దు. వేయొద్దు. కరివేపాకు ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కరివేపాకు వేయకూడదు కదా, కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు మీరు హ్యాపీయా? ఓకేనా? మళ్ళీ బాగుంటదండి కర్రీస్కి. చిన్నులపాయను, జీలకర్ర, వెల్లుల్లి, జీలకర్ర అండి. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, మన కర్రీకి ఆకలి ఉండదు. అప్పుడప్పుడు మనకు ఆకలి ఉండదా? అజీర్తి అట్లా ఉంటుంది కదా మనకి, అదైతే అది ఉండదు అనమాట. నాకు అజీర్తి ఉండదు. ఇంకా తినగలుగుతాము, కానీ జీర్ణం కూడా బాగా అవుతుంది అనమాట. సన్నగా ఉంటారు, లావెక్కరు. మా ఇంటికి వచ్చి రోజు ఆగండి, ఇప్పుడు ఇదేమిటి? అల్లం వెల్లుల్లి. ఓన్లీ అల్లం పేస్ట్. సో ఇప్పుడు వేసుకుందేమో మనం అల్లం పేస్ట్ అండి, ఇందాక వేసుకుంది జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఓకే, మళ్ళీ వేస్తారా? ఇప్పుడు ఉప్పుగా కొంచెం ఉప్పు వేసుకుందామండి, సరిపోను. స్పూన్తో వేస్తే బాగా కనిపిస్తుంది. ఆవిడకి అలాగే ఇష్టం. ఇది బాగుంటుందండి. చేతిలో దేవుడిచ్చిన శక్తి ఉంటుంది. దేవుడిచ్చింది. ఆవిడ మెడిటేటర్ అండి, అది చెప్పట్లేదు, అది దాచిపెట్టేస్తుంది. అడగలేదు కదా, సందర్భం వస్తే నేను చెప్తాను కదా. కారం మాత్రం మీకు అర్థమై ఉండాలి, ఆవిడ మెడిటేటర్. అదే చెప్తాను. కారం మాత్రం కాస్త కష్టం, చేతితో పట్టుకొని. పట్టుకోవద్దు. చాలా చాలు. ఇప్పుడు వాటర్ వేద్దామా? ఒక్క నిమిషం దగ్గుతాం. అదే అయిపోయింది. అది స్టాప్. ఇప్పుడు బౌల్లో వేసుకుందామండి కర్రీ. ఓకే, అయిపోయింది. అవును, దీన్ని దేంతో తింటారు? అన్నంలోనా, రోటీలోనా? మీరు దేంట్లో అయినా తీసుకోండి, బాగుంటుందండి. అంటే మీరు వాటర్ ఎక్కువ పోస్తారు కదా. అదంటే ఆ మాత్రం చూసుకుంటేనంటే ఆరోగ్యానికి మంచిది. కర్రీస్ మరి అది నానిపోద్ది. రోటీ సమ్మరు
చపాతి అందులో కరిగిపోయి రొట్టె ఏమైనా అందులో ముంచుకొని తింటారేమిటి? ఇలా అద్దుకొని తినేస్తాం కదా. వాటర్ ఉందండి, ముంచుకొని తినాలి. దానిలో ముంచుకొని స్పూన్ లో వేసుకొని తినాలి. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరికి నచ్చిన కూరలు అంటే. అంతే. కొత్తిమీర ఉంది, ఇదిగోండి కొత్తిమీర బాగా సన్నగా కట్ చేశానండి. బాగా సన్నగా కట్ చేశారా? మా రాజుగారు అంతకంటే సన్నగా కట్ చేస్తారు తెలుసా? ఎలా అయినా చెప్పలేరండి మనలాంటి వాళ్ళకి, వాళ్ళకి అంటే ఇది నాకు సన్నగా కట్ చేసినట్టు అనిపించలేదు, అందుకని అన్న ఊరికే జోక్ చేశా. బాగా కట్ చేశారు, వెరీ గుడ్, సూపర్. రాజుగారు చేసేవి సూపర్ గా ఉంటాయి, మనం అంత పోల్చుకోలేదు. ఇప్పుడు ఇది కూడా బాగుంది, మీరు కూడా సన్నగా కట్ చేశారు. ఓకే, థ్యాంక్స్ అండి. వెరీ గుడ్. ఓకే అండి, మరి పూల్ మక్కని చుక్క కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్కని చుక్క కూర తయారు చేసే విధానం: ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన చుక్క కూర, నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పూల్ మక్కని, పసుపు, కరివేపాకు, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్కని చుక్క కూర రెడీ. ఓకే అండి, మరి పూల్ మక్కనితో ఊరించే వంటలు రెడీగా ఉన్నాయి. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఇక్కడేమో గోంగూర కాంబినేషన్ లో రైస్ ఐటమ్ విత్ పూల్ మక్కని, అక్కడేమో చుక్క కూర పూల్ మక్కని కాంబినేషన్ లో కర్రీ. ముందు రైస్ ఐటమ్ చూసేద్దాం. ఓకే, బాగుంది నిజంగానే. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మెయిన్ అంటారు కదా, అంతే. అయినా అంటే మీరు ఎంచుకున్న ఆకుకూర బాగుంది, అంటే పూల్ మక్కని ఇంకా గోంగూర కదా, సో ఆ పూల్ మక్కనికి కూడా పులుపు అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది టేస్ట్ చూద్దాం. బాగుందండి. కొంచెం భయం వేస్తుంది కానీ పర్వాలేదండి. ఏమిటి రాజుగారు చెప్పాలి ఎంత బాగుందనా? ఇద్దరికి ఎవరికి వాళ్ళు మెచ్చేసుకుంటున్నారు. రాజుగారు వీళ్ళిద్దరు వదిలేస్తే మేమే విన్నర్ వేసుకుంటారు. సో మీరు చెప్పండి. రైస్ ఐటమ్ కూడా బాగుంది, అంటే గోంగూర కాంబినేషన్ లో చేశారు కదా. థ్యాంక్స్ అండి. కొంచెం లైట్ గా పులుపు యాడ్ అయ్యి అది బాగుంది. అంటే కొంచెం పూల్ మక్కని కూడా కొంచెం క్రంచీగా నూనెలో వేయించి వేశారు. థ్యాంక్స్. ఆగండి, ఇంకా విన్నర్ అవ్వాలా మీరు? కాదు, ముందు థ్యాంక్స్ అని కానీ నాకు సాగలేకపోతున్నా. మీకు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నా. నాకేం అక్కర్లేదు. సో దాని తర్వాత ఇది చుక్క కూర కాంబినేషన్ కూడా, దాన్ని కూడా కొంచెం పులుపు అది ఉంటుంది కదా. సో గోంగూర అంతా కదండి వాళ్ళని కూడా దీంట్లో కూడా బాగుంది. అంటే స్పెషల్ ఏంటంటే దీంతో కాంబినేషన్ లో శనగపప్పు తీసుకున్నారు కదా నానబెట్టింది. సో ఆ ఫ్లేవర్స్ కూడా దీనికి యాడ్ అయ్యి కొంచెం చాలా బాగుంది. సో ఉల్లిపాయలు కూడా కొంచెం అంటే వేగినట్టుగా కొంచెం అలా చేశారు కదా, కొంచెం చాలా బాగుంది. సో రెండు డిష్లు చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. ఇద్దరిలోకి చుక్క కూడా కొంచెం బెటర్ గా ఉంది. అంటే దీంట్లో గోంగూర దాంట్లో ఇంకొంచెం గోంగూర యాడ్ అయితే కొంచెం బాగుండేది కొంచెం. సో మొత్తానికి ఇందాకంటే ఇలా 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 అనేసుకుంటున్నట్టు ఇప్పుడు ఫైనల్ గా అనేసుకుంటే ఇలా మీరే విన్ అయిపోయారు. నా ఇక్కడ బాగుంది. నేను ఎవరు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళకే గ్రేట్. ఓకే, సో కిరణ్ గారు మొత్తానికి బాగా చేశారండి కర్రీ. సో చక్కగా నాకు అసలు రాజుగారు వంటలన్నీ బాగా చూస్తాను కదా టీవీలో. అబ్బా, రాజుగారు పక్కన ఫోటో దిగి రాజుగారు విన్ అని అనేటప్పటికి ఇంకా హ్యాపీ అనమాట. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. ఇచ్చినందుకు ఈ శారీతో మ్యారేజ్ సెటిల్ అయిపోవాలండి. అంతే, ఆమె చూస్తానే ఉంటది కదా. సో మీకు కూడా చూసి ఎవరో చేసుకోవాలి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యు వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఈటీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా 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 థ్యాంక్స్. ఓకే, మరి పూల్ మక్కనితో వంటలు చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బంగాళదుంపల్ని ఉడికించేటప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉడికిస్తే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, మరి ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన దోసకాయ తెలగపిండి కూర. దోసకాయ, తెలగపిండి, టొమాటోస్ అండ్ జీలకర్ర. ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫైబర్ కూడా ఒక లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ అండి. ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్, ఇప్పుడు దొరికే ఫాస్ట్ ఫుడ్ కూడా మనకు ఫైబర్ లెస్, అంటే టోటల్గా ఫైబర్ లేనివి. సో ఫైబర్ లేని ఫుడ్స్ తింటే ఏమవుతుంది, మళ్ళీ మనకు స్ట్రెస్, యాంగ్జైటీ, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, ఎలాంటి పరిస్థితులకి మనం లోన్ అవుతామో అలాగే అవుతుంది. అంటే డయాబెటీస్ రావడానికి కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి కానీ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండి, ఫైబర్ డైట్లో ఉండే విధంగా చూసుకోవాలి. మనకు ఫైబర్ సోర్స్ జనరల్గా వెజిటబుల్స్ ఉంటాయి, కానీ తెలగపిండి అనేది మళ్ళీ ఒక పారంపర్యమైన సూపర్బ్ ఐటమ్ అండి. అందులో కూడా మనకు పీచు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కాంబినేషన్స్ కూడా ఈ వెజిటబుల్స్తో పాటు ఇలాంటివి కూడా మనం వాడుకుంటే డెఫినెట్గా ఫైబర్ అనేది లోపించకుండా మనం చూసుకోవచ్చు. కాన్స్టిపేషన్ అనేది చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే కాన్స్టిపేషన్ జనరలీ బికాజ్ ఆఫ్ ఫైబర్లెస్ డైట్. ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్ క్రమంగా ఉందనుకోండి, మనకు మూడ్స్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా మనకు క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. క్యాన్సర్ గురించి చెప్పాలంటే మరో మాట, సమ్మర్ స్పెషల్లో చూసిన నువ్వుల ఆవకాయ, నువ్వులు, మామిడికాయ, ఆవకాయ. నువ్వుల పొడి ఎంత మంచిదంటే అందులో మనకు కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ కూడా ఉంటాయండి. కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. ఇప్పట్లో ఏంటంటే 40 వచ్చేసాం కదా, సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. సప్లిమెంట్స్ తీసుకోకపోతే ఎఫెక్ట్ అవుతుంది. కాల్షియం సప్లిమెంట్ కానీ, విటమిన్ బి కానీ తీసుకోండి అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఇంట్రెస్టింగ్లీ రీసెర్చ్ అది కూడా చెప్పిందండి, ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకున్నా క్యాన్సర్ వస్తుందని. సో మనం ఏం చేయాలి? సో మనం వయామీడియాగా ఇంటర్మీడియట్గా వెళ్ళిపోతే సప్లిమెంట్స్ కొంత తీసుకుంటూ, మరీ ఎక్కువ కాకుండా ఈ కాల్షియం లాంటివి కనుక ఆడవాళ్ళు ముఖ్యంగా 40 తర్వాత తీసుకుంటే వాళ్ళకు ఈ ఐరన్ లోపం లేకుండా, కాల్షియం లోపం లేకుండా, ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మరొక విషయం, ఇప్పుడు ఊరించే వంటలో చూసిన ఫూల్ మక్కని చుక్కు కూర, అలాగే ఫూల్ మక్కని గోంగూర ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఫూల్ మక్కని చుక్కు కూరలో కూడా మనకు విటమిన్స్ ఉంటాయి. సో తరచూ రిపీటెడ్గా మనం ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే అందులో ఉన్న విటమిన్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి. న్యాచురల్ విటమిన్స్ ఈజీగా అబ్జార్బ్ అవుతాయి, అంటే అవి ఆహారంలో ఉన్న స్థితి అలాగా మనకు దక్కాలి అనే ఒక స్థితిలో ఉంటుంది, ఒక కండిషన్లో ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా కలర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎంత మేరకు మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది తెలియదు. సో వీటికి అన్నిటికంటే కూడా మనం రోజు ఒక మంచి డైట్ పాటిస్తూ అందులో నుంచే విటమిన్స్, మినరల్స్ లభ్యమయ్యేలా చూస్తే చాలు. సో ఫూల్ మక్కని చుక్కు కూరలో ఫూల్ మక్కని చుక్కు కూర శనగపప్పు సూపర్. శనగపప్పు, పచ్చి శనగపప్పు మూలాన మనకు ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. ఫూల్ మక్కని గోంగూర, క్యారెట్, పచ్చి బఠానీలతో చేసిన రైస్ నిజంగా అది కూడా ఇట్స్ అమేజింగ్. అంతే మనకు కావాల్సింది, సింపుల్గా ఒక కాస్త ప్లానింగ్తో, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఫూల్ మక్కని, గోంగూర, పచ్చి బఠానీలో ప్రోటీన్, క్యారెట్, రైస్. ఈ ఒక్క డిష్ మనకు ఆ పూటలో కావాల్సిన ఆహారం అంతా కూడా అందించేస్తుంది. పీచు ఎక్కువ కావాలి అని అనుకోండి, కావాలి, సో పీచు ఎక్కువ చేసుకోవాలనుకోండి, గోంగూర కానీ, క్యారెట్ కానీ, పచ్చి బఠానీలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఫూల్ మక్కనీతో పాటు రైస్ క్వాంటిటీ తగ్గించేసి ఇవి ఎక్కువ తీసుకుంటే ఇట్ విల్ బి అన్ ఐడియల్ డిష్, ఇట్ విల్ బి అ పర్ఫెక్ట్ డిష్. సో ఈరోజు మీరు చూసిన వంటకాలు అన్నీ కూడా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. మా స్టూడియోకి వచ్చి మిగతా పార్టిసిపెంట్స్ లా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు లెటర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈరోజు దోసకాయ తెలగపిండి కూర. సో ఈ తెలగపిండి అనేది మనము కొన్ని రకాల వెజిటేబుల్స్కే వాడుతూ ఉంటాం కదా. అవునండి. కానీ అంటే మనకి వింటర్ సీజన్ లో అలా అయితే తెలగపిండి కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటారు. అవును. బట్ అన్ని సీజన్స్ లో కూడా మనం కొంచెం హెల్త్ వైజ్ గా చూసుకున్న ఏదైనా బాగుంటుంది. కాకపోతే దోసకాయ కొద్దిగా పులుపు ఇది ఉంటుంది కదా, ఆ తెలగపిండి కాంబినేషన్ కి బాగా సెట్ అయింది. అండ్ ఆవకాయలో మనము చాలా రకాలు చూపిస్తూ ఉన్నాం సమ్మర్ స్పెషల్ లో. ఈ రోజు నువ్వుల బేస్ లో ఆవకాయ చూపించారు, చాలా బాగుంది రాజు గారు. సో రెండు కూడా మంచి టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదండి వాటి వంటల్ని, మరి మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి వాళ్ళ వంటలన్నీ చూసారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.